श्रीमातेन देवताभ्यो नमो नमः। अथ व्रतकथा प्रारंभः। कथा శ్రీ కేదారేశ్వరుడి యొక్క నివాసము పరమేశ్వరుడు ఎక్కడున్నాయంటే సాక్షాత్తు ఆ కైలాసంలో కూర్చున్నాడు. ఎవరితో పాటుగా ఉన్నారు? అమ్మవారితో పాటు కూర్చున్నారు. ఎట్లా ఉన్నారో అది ఆ యొక్క ప్రదేశం ఏ విధంగా ఉందంటే హిమోత్పరం ముందుగా 60 కోట్ల నవరత్నములను 9 చేసుకుంటున్నారు చేసి ఇక్కడ మధ్య నివాసంబు హిమత్వముగా 60 కోట్ల నవరత్నములను 9 కోట్ల శివాలయములను 8 కోట్ల కనక గోపురములను 25 కోట్ల శివలింగస్థానములు గల ఇట్టి వైభవము గల వ్రతం మీద కోటలను శిఖరములను మరకతోరణములను మాణిక్యములు గల ప్రకాశింప దివ్య గృహమున నవరత్నముల గద్దె మీద పరమేశ్వరుడు సుఖాసనుడే కూర్చున్నాడు. స్వామివారి ప్రక్కన అమ్మవారు కూర్చున్నది. అటు స్వామివారి యొక్క ఎడమ వైపు విష్ణుమూర్తి, కుడివైపు బ్రహ్మదేవుడు కూర్చున్నాడు. ఆ తర్వాత ముందు ఆ యొక్క పరమేశ్వరుడికి ముందు 9 గణాధిపతులు ఉన్నాయి. ముందు వినాయకుడును, బసవేశ్వరుడును, సుబ్రహ్మణ్య స్వామి కూర్చున్నాడు. ఆ తర్వాత ఈ విధంగా పరమేశ్వరుడు, బసవేశ్వరుడును, తర్వాత మేనకాద్యులు కింద పురుషాలను కూడా నాట్యం చేస్తున్నారు. ఆ పరమేశ్వరుడు చుట్టూ కూడా అష్టదిక్పాలకులు ఇంద్రుడు, అగ్ని, యమ, నివృత్తి, వరుణ, వాయు, కుబేర, ఈశాన్యాది ఈ విధంగా అష్టదిక్పాలకులు కూడా పరమేశ్వరుడు చుట్టూ కూర్చున్నారు. ఆ తర్వాత నవగ్రహాలు సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహు, కేతు నవగ్రహాలు కూడా పరమేశ్వరుడు యొక్క చుట్టూ పరివేష్టితమై కూర్చున్నారట. అదే సమయంలో నారద మహర్షి ఎంతో చక్కగా పాట పాడుతున్నాడు. భృంగీషుడు నాట్యం చేస్తూ ఉన్నాడట. నందీశ్వరుడు కూడా ఆడుతూ ఉన్నాడట. అదే సమయంలో కొంతమంది దేవతలు, కొంతమంది ఋషులు స్వామి వద్దకు వెళ్ళి, ఓ స్వామి, మాకు ఒక ఆపద వచ్చింది, ఆపద నివారించడం కోసము మిమ్మల్ని ఒక విషయం అడుగుతున్నాము, మాకు తప్పకుండా విసరి అని స్వామి అడిగారట. అప్పుడు ఏమడుతున్నారా అంటే, ఓ స్వామి, ఓ పరమేశ్వర, ఏ వ్రతము చేయడం వలన సకలేష్ సిద్ధులను ఆ యొక్క వ్రతాన్ని మాకు సెలవియండి స్వామి అని చెప్పి ఆ పరమేశ్వరుని కొంతమంది మునులు, తర్వాత కొంతమంది దేవతలు కలిసి పరమేశ్వరుడు అడిగినారట. ఆ పరమేశ్వరుడు విధంగా చెబుతున్నారట. ఈ విధంగా, ఓ దేవతలారా, ఎల్ల రోగులు చేయటకును, క్రతువు చేయటకును, యుగంలోకెళ్ళి మొట్టమొదటి యుగము కృత యుగం అని చెప్తున్నాడు. సంవత్సరంలో మొదటి సంవత్సరము ప్రభావ సంవత్సరం చెప్తున్నాడు. వారంలో మొట్టమొదటి వారం ఆదివారము, చిత్రకళ్ళ మొట్టమొదటి తిథి పాడ్యమే, సంవత్సరంలో మొదటి సంవత్సరము ప్రభావ సంవత్సరము. అదేవిధంగా వారంలో మొదటి వారము ఆదివారము, నక్షత్రంలో మొదటి నక్షత్రము అశ్విని నక్షత్రము. అదేవిధంగా వ్రతమగల్లో మొట్టమొదటి వ్రతం ఏంటంటే శ్రీ కేదారేశ్వర స్వామి వ్రతం అని చెప్తున్నాడట. ఈ వ్రతము దరిద్రులను ధనకరక వస్తువాహనం కలిగి సుఖ సౌభాగ్యాలు కలిగి స్వర్గం లభిస్తుందని చెబుతున్నాడట. అంతేకాకుండా ఈ వ్రతం ఏ విధంగా చేయని విధంగా చెప్తున్నాడు, వ్రత విధానాన్ని చెప్తున్నాడట. ఈ వ్రతం చేయడం వలన ఇహమందు భుక్తియో పరమందు భుక్తియో చెప్తున్నాడు. ఈ యొక్క వ్రతాన్ని చేయవారిలో ఆశయశుద్ధ నవమి మొదలుకొని 21 దినములో 10 దినం కూడా ఉదయమే లేచి కాలకృతి నెరవేర్చుకొని ఉత్తర ప్రజలతో దంతదానం చేయాలని చెప్తున్నాడు. తర్వాత మంగళ స్నానం ఆచరించాలి. ఏ రోజు వ్రతం తీసుకుంటామో ఆ రోజు ఉదయం కూడా ఉదయపూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని మనకు దంతదానం చేసుకుని మంగళ స్నానం ఆచరించి స్వామివారి ఎక్కడైతే తీసుకుంటామో ఆ ప్రదేశం అంతా కూడా శుద్ధిగా గోమయంతో శుద్ధి చేయవలను. ఆ తర్వాత చక్కని పాల బిల్లు అలంకరించాలను. ఎక్కడైతే ఆ యొక్క స్వామివారి తీసుకుంటామో ఆ యొక్క ప్రదేశం అంతా కూడా పంచరంగ చూర్ణంతో ముగ్గులు పెట్టాలని చెబుతున్నాడు. ఆ పాలబిల్లి క్రింద స్వామివారిని దర్శించాలి. స్వామివారి యొక్క చుట్టూ కూడా అష్టదిక్పాలకు నిలపాలి. అంటే 8 పోకలు ఖర్జూర పళ్ళు పెట్టి అష్టదిక్పాలు నిలపాలి. ఆ తర్వాత నవగ్రహాలు కూడా నెలకల పాలు చెప్తున్నాడు. ఆ తర్వాత కన్యపట్టు పడికిన ఎర్ర నూరును, కన్యపట్టు పడికిన తెల్ల నూరును 21 పువ్వులు పోయాలి. 21 ముళ్ళు పెట్టుకోవాలి. ఎప్పుడో బ్రాహ్మణులు కథ చెప్తున్నప్పుడు మా భాగ్యము అనుకుంటా 21 మార్లు 21 ముళ్ళు వేయాలని చెప్తున్నాడు ఆ సూత్రానికి. ఆ తర్వాత స్వామివారి యొక్క ముందర 21 బెల్ల పుండలను, 21 గుగ్గిల పుండలను, 21 వైశాఖి ఉండలను స్వామివారికి నివేదన చేయాలట. ఆ తర్వాత ఈ యొక్క స్వామివారి యొక్క వ్రతాన్ని ఈ విధంగా చేసి ఆ మహాదేవుడు సమర్పించి పరివాత సహిత దేవునికి సమర్పించి ఈ విధంగా పూజాద్రవ్యమంతా కూడా పూజించి పంచభక్ష పరమాన్నములు స్వామివారిని ఎవరైతే ఏ విధంగా పూజిస్తారో వారు ఉన్నంతకాలం కూడా సుఖంగా సంతోషంగా ఉండి తదనంతరం స్వర్గప్రాప్తి పొందుతా చెబుతున్నాడు. కైలాసం పొందుతా చెబుతున్నాడు స్వామివారు.
మరి స్వామి ఇంతమంది వ్రతాలు ఏమైనా చేశారా, ఇంత ఆ యొక్క వివరాలు మాకు చెప్పండి స్వామి అని చెప్పి మళ్ళీ ఆ యొక్క దేవతలు ఆ ముళ్ళందరూ కూడా పరమేశ్వరుడు ఉన్నట. అప్పుడు పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తున్నాట, దానికంతా మా భాగ్యం ఏమి చెప్పండి. ఈ వ్రతం మొట్టమొదటిసారిగా పార్వతీదేవి నమ్మింది. నా యొక్క పార్వతీదేవి నమ్మి శివుడి యొక్క అంటే నా యొక్క అర్ధదేహాన్ని కొన్నది, అంటే నా యొక్క అర్ధదేహంలో నా యొక్క అర్ధభాగంలో కూడా అమ్మవారి ఉంటుంది. మొట్టమొదటి వ్రతం ఈ యొక్క స్వామివారి వ్రతాన్ని నమ్మింది. శిశుదేవి నమ్మింది, ఇందులో పత్ని అయింది. ఇంద్రుడు నోమిండు స్వర్గానికి అధిపతి అయ్యాడు. ఇంద్రుడికి పురుషాలు నమ్మి సాక్ష్యం ఉంచుతున్నారు. రంభ, ఊర్వశి, మేనకాలు నమ్మి అమృతమైన శరీరం పొందిన మారేనట. ఆ తర్వాత అగస్త మార్కండేయులు నమ్మి సర్వపూజలయ్యారు. కృతయుగం బలి చక్రవర్తి నమ్మి ఇంద్రుడు జయించెను. తర్వాత ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా నమ్మి రఘునాయకుడు నమ్మి రావణుడు వధించాడు. గంగాదేవి నమ్మి సూర్యుడు వదిలిచింది. విష్ణుదేవుడు నమ్మి వైకుంఠాధిపతియను. బ్రహ్మదేవుడు నమ్మి సత్యుల ప్రభువాయను. బ్రహ్మదేవుడు శశిపురం నుంచి 4 ఊరులు వాచి యొక్క నమ్ము నుంచి చెప్పాడట. ఈ విధంగా హరిశ్చంద్రోరలో రాజా పురుకుచ్చ పురూరవ సగరోకార్త వీరేశ్చ షడైతే చక్రవర్తుల ఈ యొక్క 6 రాజుల్లోమి చక్రవర్తులు మహారథులు అయ్యారట. ఆ తర్వాత లక్ష్మీదేవిలోమి విష్ణుమూర్తి యొక్క వక్షస్థానం నిలిచింది. రోహిణీదేవి చంద్రుడి యొక్క భార్య అయింది. సరస్వతీదేవిలోమి బ్రహ్మదేవుని యొక్క వాక్ పురందుందట. ఈ విధంగా ఎవరు కూడా ఏ కోరికలు తెచ్చుగా ఆ కోరికలు పొందుతారని చెప్పి ఈ యొక్క వ్రతకథ సాక్షాత్ పరమేశ్వరుడే దేవతలకు ముందుకు చెప్పిన వాడట. ఆ తర్వాత ఈ యొక్క ఈ యొక్క వ్రతాన్ని ఈ 6 నోమి తర్వాత ఈ యొక్క వ్రతాన్ని పాండరాజు భార్య యొక్క కుంతీదేవి నోమి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుడు, సహాదేవుడు యొక్క పంచపాండవులు కనుక్కున్నదట. యుతాక్షి భార్య గాంధారి దేవి నోమి 2 కుమారులను ఒక కుమార్తె తిన్నదట. అర్జునుడు నోమిండు పాశుపదాస్త్రం పొందిండట. తర్వాత ఈ యొక్క 5 నోమి బహుకాలముడు కారాజ్యం చేసినట. ఆ తర్వాత మెల్లమెల్లగా కలియుగం ప్రవేశించింది. కలియుగంలో చాలామంది కూడా అనేక రకాల పాపాలు చేస్తూ మరణించిన తర్వాత అందరూ కూడా నరకానికి పోతున్నారట. కొందరు మాత్రము ధర్మం తప్పకుండా స్వర్గలోకానికి పోతుందట. కానీ ఆ యొక్క నరకలోకం సరిపోవడం లేదు కాబట్టి ఆ యొక్క నరకలోక అధిపతి యమధర్మరాజు సాక్షాత్ బ్రహ్మదేవతకు వచ్చి, ఓ స్వామి, నరులందరూ కూడా మనుషులందరూ కూడా రకరకాల పాపాలు చేసి అందరూ కూడా నా లోకానికే వస్తున్నారు. నా లోకముల స్థలం సరిపోవడం లేదు, చాలా సరిపోవడం లేదు. కాబట్టి కొంతమంది ఏదైనా పుణ్యాత్మ చేయడానికి ఉపాయం చెప్పండి స్వామి అని చెప్పి ఆ యొక్క బ్రహ్మదేవుణ్ణి యమధర్మరాజు కోరినట. వెంటనే ఆ యమధర్మరాజును కోరిన విధంగా ఆ యొక్క బ్రహ్మదేవుడు కశ్యపురం పిలిచి ఈ భూలోకానికి వెళ్ళి మానవులందరి చేత రాజులందరి చేత కేదోష పదం నమ్మించమని చెప్పాడు. దాని ఫలితంగా అందరూ పుణ్యాత్మలుగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ యొక్క నమ్ము నమ్మించమని చెప్పాడట. వెంటనే ఆ బ్రహ్మదేవుడు చెప్పిన విధంగా మొట్టమొదటిసారిగా ఆ కశ్యబ్రహ్మ సరాసరి కాంచీ పట్టణానికి వచ్చింట. అప్పుడు కాంచీ పట్టణాన్ని కాంతల విష్ణురాజు పరిపాలిస్తున్నాడు. ఆ రాజు చేత ఆ యొక్క రాజ్యంలో ప్రజలందరి చేత కూడా నమ్ము నమ్మించాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఉజ్జయిని మహంకాళి పట్టణానికి వచ్చాట. ఉజ్జయిని మహంకాళి పట్టణంలో అదే సమయంలో విక్రమాదిత్య రాజు పరిపాలిస్తున్నాడట. ఆ యొక్క కశ్యబ్రహ్మ విక్రమాదిత్య రాజుగారి చేత ప్రజల చేత కూడా యొక్క నోము నిర్మించాట. ఆ వ్రత ప్రభావం వలన ఆ యొక్క రాజ్యంలో వాళ్ళు కూడా సుఖంగా సంతోషంగా ఉండి తినకు స్వర్గాల్లో విచారించేట. అక్కడికి బయలుదేరి మార్గ మధ్యలో వస్తూ ఉండగా ఒకనొక సమయంలో ఒక బ్రాహ్మణుడు అన్ని విధాలుగా చెడిపోయి దరిద్రవంతుడై ఎంతో అష్టకష్టాలు పడుతున్నారట. ఆ బ్రాహ్మణుడి దగ్గర వెళ్ళాట. పోయి అప్పుడు వెళ్ళిన తర్వాత ఆ విధంగా వెళ్ళిన తర్వాత ఈ యొక్క కశ్యప ప్రజాపతి ఆ బ్రాహ్మణుడితో ఉంటున్నాట. పోయి బ్రాహ్మణోత్తమ ఈ వివిధ రకాలుగా కష్టపడుతున్నావు, కారణం ఏంటి అడిగాట. అప్పుడు బ్రాహ్మణుడు విధంగా అంటున్నాట, నేను విధంగా పారంగతులు అయినప్పటికీ నా యొక్క పూర్వ కర్మ వలన ఈ యొక్క కష్టాన్ని అనుభవిస్తున్నా చెప్పినట. వెంటనే ఆ యొక్క కశ్యబ్రహ్మ ఆ బ్రాహ్మణుడి చేత కేదస్య వ్రతాన్ని నమ్మించాడట. ఆ వ్రత ప్రభావం వలన ఆ బ్రాహ్మణుడికి 2 కూతుళ్ళు అడిగారట. ఆ యొక్క కూతుళ్లకు ఇద్దరు కూడా బాసాలను కూడా ఆ యొక్క స్వామివారి చేయించి పెద్ద ఆవిడ పేరు పుణ్యావతి, చిన్నమ్మాయి పేరు భాగ్యవతి అని పేరు పొంది అష్టైష్ సంపన్నులుగా ఉన్నారట. స్వామివారి వ్రత ప్రభావం వల్ల కొంతకాలం తర్వాత ఆ యొక్క కూతురిద్దరు కూడా యుక్త వయసు వచ్చింది. పెద్ద ఆమె యొక్క పుణ్యావతిని, చిన్న భాగ్యావతిని కూడా ఉత్తమ కన్యలుగా భావించి ఎవరైనా మంచి యోగ్యులైనటువంటి రాజకుమారులకు ఇచ్చి వివాహం చేయాలని చెప్పి ఆ బ్రాహ్మణుడితో సంకల్పించాట. సంకల్పించిన వెంటనే స్వామివారిని వేడుకున్నాట. స్వామివారి యొక్క కృప అనుగ్రహం ప్రభావం వలన పెద్ద కుమార్తె పుణ్యావతిని కాంచీ పట్టణ పాలిస్తున్నటువంటి కాంతల విష్ణు రాజు వచ్చి, ఈ బ్రాహ్మణోత్తమ నీ యొక్క పెద్ద కూతురు నాకు వివాహం చేయించి పడిగట. అదే తడుగా వెంటనే బ్రాహ్మణుడు ఒప్పుకొని ఆ యొక్క పెద్ద కూతురు పుణ్యావతిని ఆ యొక్క రాజుగారికి వివాహం చేశాట. ఆ తర్వాత కొంతకాలానికి ఆ యొక్క
ఉజ్జయిని మహంకాళి పట్టణాన్ని పాలిస్తున్న విక్రమాదిత్య రాజు వచ్చి పోయి బ్రాహ్మణోత్తమ నీ యొక్క చిన్న కుదురు భాగ్యావతిని నాకు ఇచ్చి వివాహం చేయవయ్యా అని అడిగాడట. అదే తడువుగా ఒప్పుకొని ఆ యొక్క బ్రాహ్మణుడు చిన్న కుదురు భాగ్యావతిని ఆ యొక్క విక్రమాదిత్య రాజు గారికి ఇచ్చి వివాహం అత్యంత వైభవంగా చేశాడట. ఈ విధంగా కొంతకాలం గడిచిందట. ఆ బ్రాహ్మణ కన్యలిద్దరు బ్రాహ్మణ యొక్క కూతురిద్దరు కూడా వివాహం అయిన తర్వాత కూడా స్వామివారి వ్రతం చేసుకుంటూ ఎంతో సుఖంగా సంతోషంగా ఉన్నారట. కొంతకాలం తర్వాత ఒకనొక సంవత్సరమున బ్రాహ్మణుని యొక్క చిన్న కూతురు విక్రమాదిత్యుని రాజు గారి యొక్క చిన్న భార్య అయినటువంటి భాగ్యావతి వ్రతం చేసుకున్నదట. ఆ వ్రతం చేసుకున్నది కానీ ఆ ధరకర్మంచే తన చేతినందు నవరత్న కంకణం ముందర ఈ యొక్క కేదాశ్వరు కుటుంబం వల్లగా ఉందని చెప్పి కూడా తీసి ప్రక్కనే కాకర చెట్టు మీద వేసిందట. ఎప్పుడైతే కాకర చెట్టు మీద వేసిందో ఈ యొక్క అపరాధం వల్ల ఈమెకు రకరకాలుగా బాధలు పడ్డాలి. కానీ కాకర చెట్టు మాత్రము లెక్క లేకుండా పూలు పిందులతో కాయ సాగిందట. కానీ బ్రాహ్మణు ఈ యొక్క భాగ్యావతికి మాత్రము శరీరమంతా అనారోగ్యంగా మారిపోయి శరీరం కూడా చీము నెత్తురు గడ్డలు అధికంగా శ్రమ కాసాగిందిరా. ఈ బాధ అధికమవడం చేత రాజు ఈమెకు ఎన్నో వైద్య పరీక్షలు చేసినప్పుడు కూడా ఫలితం కలగలేదట. కానీ రాజు చివరికి ఆ యొక్క రాజుగారి యొక్క భార్య భాగ్యావతి ఊరిలో ఉండలేక అడవిలోకి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయి సరాసరి యొక్క దుర్వాస మహాముని యొక్క ఆశ్రమాలు జరిగిందట. ఆ దుర్వాస మహాముని ఆ యొక్క దివ్య దృష్టిలో చూసి ఈ యొక్క రాజుగారి భార్య భాగ్యావతి వ్రతం ఉల్లంఘన విడిచిపెట్టడం వల్ల ఇటువంటి కష్టం వచ్చి అనుకుని వెంటనే దివ్య దృష్టిలో చూసి ఒక సూత్రాన్ని మంత్రించి ఆవిడ యొక్క మెడలో కట్టాడట. ఆ యొక్క సూత్ర ప్రభావం వల్ల రాజుగారి యొక్క భార్యను భాగ్యావతికి శరీరమంతా కూడా స్వతస్సు చేకూరిందట. శరీరం నిండా చీము నెత్తురు గడ్డలన్నీ కూడా కాయట ఆగిపోయినాయట. సంతోషంగా ఉందట. కానీ ఎప్పుడైతే ఆ యొక్క భాగ్యావతి రాజుగారి నుంచి ఇంటి నుంచి బయటకు వచ్చిందో అదే సమయం వరకు ఆ యొక్క భాగ్యావతి 2 నెలల గర్భంతో నిలిచిందట. ఆ గర్భము క్రమక్రమంగా వృద్ధిగాంచి నవమాసం నిండిన తర్వాత రాజుగారి ఆశ్రమంలో ఒక 12 బాలుని కన్నదట. ఆ బాళ్ళు అత్యధికంగా ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నాట. ఆ బాళ్ళు క్రమక్రమంగా ఆ బాలుకి అన్నోదకములు అన్నీ కూడా ముని చేయించాట. ఆ బాలుకి విజయబాహుడు అని పేరు పెట్టాడట. ఆ బాలు క్రమక్రమంగా వృద్ధి అయిన తర్వాత ఒక 8 సంవత్సరాలు ఎన్నికలవాడి అప్పుడు ఆ బాలు విధంగా ప్రశ్నిస్తున్న నమ్మతోని అమ్మ మన గ్రామం ఏంటిది, మనం ఇక్కడ ఎందుకుంటున్నాము, ఈ అడవిలో ఎందుకుంటున్నాము, ఈ మహర్షి ఎవరు, ఇక్కడ ఎందుకుంటున్నాము, మనకు బంధువులు లేరా, మనకు మిత్రులు లేరా అనే విధంగా రకరకాల ప్రశ్నలు వేసాట. వెంటనే భాగ్యావతి ఆ పిల్లవాడి యొక్క అమ్మ ఆ పిల్లవాడిని దగ్గర తీసుకొని ఓరి నాయన నా కర్మం వల్ల నాకు ఇటువంటి కష్టం వచ్చింది, మీ నాన్నగారు నన్ను ఇంట్లో ఉండనీయకుండా వెళ్ళగొట్టడం వల్ల ఈ యొక్క రాజుగారి ఈ యొక్క అడవికి వచ్చిన తర్వాత ఈ దుర్వాస మహాముని ఆశ్రమంలో ఉన్నాను. ఈ స్వామివారి అమ్మ ఈ స్వామివారి నానా చెప్పి గ్రహించి అనుకుని ఇక్కడే ఉంటున్నాను నాయన అని చెప్పిందట. అంతేకాకుండా మీ పట్టణం ఉజ్జయిని మహంకాళి పట్టణము, మీ తండ్రి గారి పేరు విక్రమాదిత్యుడు, మీ పెద్దల పేరు పుణ్యావతి, మీ పెద్దల పేరు కాంతారావిష్ఠుడు, మీ పెద్దండి యొక్క రాజ్యము కాంచీపట్టణం చెప్పాట. వెంటనే ఆ యొక్క బాలుడంతా గ్రహించుకొని అమ్మకు నమస్కారం చేసి ఋషికు నమస్కారం చేసి అమ్మ నాకు ఒక చిన్న సహాయం చేయండి, నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను, నా పెద్దలు ఉండేటువంటి కాంచీపట్టణానికి వెళ్ళి కొన్ని వస్తువులను వాహనాలు తీసుకుని వస్తాను, మనకు సౌకర్యంగా ఉండడానికి కోసం చెప్పాడట. వెంటనే ఆవిడ ఒప్పుకునేదట. ఆ పిల్లవాడిని ఆశీర్వదించి పంపించిందట. ఇదంతా కూడా స్వామివారు చూశాడట. చూసి స్వామివారి కొంత అనుగ్రహము ఈ బాలుపైన కలగకుండా ఉందట. వెంటనే బాలుడు ఆ రాజుగారి యొక్క పెద్దలు ఉండేటువంటి కాంచీపట్నానికి బయలుదేరి రాజుగారి యొక్క రాజ్యానికి చేరి రాజభవనానికి చేరుకున్నాడట. రాజభవనంలో ఉండే పరిచారకులు ఆ బాలు ఇంట్లో ఉండలేకుండా రాకుండా అడ్డగించారట. అప్పుడు బాలుతో ఈ విధంగా చెప్తున్నాడు, ఓ పరిచారకులారా నేను ఎవరో కాదు, లోపల నుండి మా పెద్దమ్మ గారు అని చెప్పారట. వెంటనే ఆ యొక్క పిల్లవాళ్ళు ఆ బాలుని తిరిగి లోపలికి వెళ్ళారట. వెంటనే ఆ బాలుని కుశల ప్రశ్న అడిగిందట. ఆ బాలు యొక్క పెద్దమ్మ పుణ్యావతి గారు అడిగి, ఓ బాలక ఎన్ని రోజులు ఎక్కడున్నారు, ఇంత అవస్థపడి ముందుకున్నారు, మా ఇంటికి రాకూడదా అని చెప్పడిందట. పిల్లవాడి విధంగా చెప్తున్నాడు, నాకు అమ్మ నాకు నిర్ణయ విషయం తెలిసింది కాబట్టి వెంటనే వచ్చేసి అని చెప్పాడట. వెంటనే ఆ బాలుని పిల్లవాడిని కొన్ని రోజులు ఉంచుకుందట. కొంత ధనమిచ్చి పిల్లవాడిని వెళ్తా సరితోనే కొంత ధనమిచ్చి ఆ పిల్లవాడిని సాగనంపిందట. ఇదంతా కూడా స్వామివారు చూస్తున్నాడట. ఈ స్వామివారు ఎందుకు చూస్తున్నాడే అంటే ఈ బాలకుని కానీ బాలకుని యొక్క తల్లి కానీ విషయం తెలియాలి కాబట్టి కొంత పరీక్ష పెట్టదలుచుకున్నాడట. కాబట్టి మార్గ మధ్యలో ఆ ధనమంతా కూడా మాయం చేసేవాడట. ఆ పిల్లవాడు ఏమీ కూడా తోచకుండా తిరిగి వాడి పెద్దల వద్దకు వచ్చి జన వృత్తాంతం ఎందుకు చెప్పాడట. పిల్లవాడిని పెద్దల్ని బాధపడుతున్నాయన మన నుంచి పట్టుకుని రోజులు ఉంచుకొని మనకు ద్రవ్యం ఇచ్చి కొంత ఆహార పదార్థాలు ఇచ్చి పంపించట. పిల్లవాడు ధర్మసంచి తీసుకొని ఆహార పదార్థాలు తీసుకొని మార్గ మధ్యలో అడవి మధ్యలో వస్తువుల యొక్క అమ్మగారు ఉండే దుర్వాస మహాముని ఆశ్రమం మధ్యలో వస్తుండగా మార్గ మధ్యలో ఆకలి దాహం వేసిందట. పక్కనే ఒక చెరువు కట్టు ఉంటే ఆ చెరువు కట్టు పైన ఆహారాన్ని పెట్టుకుని చెరువులో దిగి భోజనం చేద్దామని అనుకుంటున్నాట. ఇందులో స్వామివారు గాలి రూపంలో వచ్చి ఆ ధనమంతా కూడా చెరువులో పడవేసిందట.
ఈ విధంగా రెండవసారి కూడా ఆ యొక్క ఫలితం వివరమైనందుకు ఆ బాలుడు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఏం చేయాలో తోచకుండా తిరిగి పెద్దల వద్దకు వెళ్ళాట. అమ్మ నాకు ఈ విధంగా జరిగిందమ్మా, మార్గ మధ్యలో ఆకలి వేసింది, నేను భోజనం మంచి వరకు కొత్త పెద్ద గాలి సుడిగాలిలాగా గాలి వచ్చింది, నా ద్రవ్యం ఎంతో కూడా చెరువులో పడిపోయింది చెప్పినట. వెంటనే నా పిల్లవాడిని బాధపడుతున్నాయన, మన రాజులము మనకు ధనము కొదవలేదు కాబట్టి మనకు ధరలుచుకొని మనకు ద్రవ్యం ఇచ్చి పంపించిందట. వెంటనే ఆ బాలకుడు ఆ ద్రవ్యం తీసుకొని మార్గ మధ్యలో వస్తువుగా మార్గ మధ్యలో కొంతమంది మాయా దొంగ సృష్టింపడ్డారట. ఆ మాయా దొంగలో వాళ్ళ యొక్క ద్రవ్యమంతా దోసుకొని వెళ్ళిపోయారట. ఈ విధంగా ఒకటోసారి, రెండవసారి, మూడోసారి విధంగా ధనమంతా పోయేందుకు ఆ పిల్లవాడిని దిక్కు తోచకుండా పిక్కుడు ఏదంటూ ఏడుస్తూ ఆ అడవిలో చితికిల పడి ఏడుస్తూ ఆకాశంలో చూసి ఏడ్చుకుంటాట. వెంటనే ఆకాశం నుంచి విధంగా మాటలు నిలబడ్డాయట. నోమిన వారికి నోముకొద్దు, నోమని వారికి అలాంటి కష్టాలు వస్తాయి ఆకాశమే పెరిగిందట. వెంటనే పిల్లవాడి యొక్క విషయాన్ని సంపూర్ణంగా గ్రహించుకొని పెద్దల వద్దకు పోయి మార్గ మధ్యలో దొంగలు కొట్టే సంగతియో ధనమంత్రి కూడా పోయే సంగతియో ఆకాశవాణి పరిక్రమాల గురించి కూడా పెద్దలు చెప్పినట. వెంటనే పెద్దలకి ఈ విషయం అయితే కూడా ఏం కూడా అర్థం కాదట. వెంటనే పెద్దలే ఈ విషయాన్ని రాజుగారికి చెప్పిందట. రాజుగారు తెల్లవారి ఒక మంచి సభ ఏర్పాటు చేసి ఆ సభలో బ్రాహ్మణులను, పండితులను, తర్వాత మంత్రులను అందరూ కూడా ఈ యొక్క రాజుగారికి ఈ యొక్క పిల్లవాడికి వచ్చిన విషయాన్ని ఆకాశ పరిక్రమాల విషయం గురించి అడిగారట. అప్పుడు ఆ యొక్క వాళ్ళందరూ విచారించి ఈ పిల్లవాడి యొక్క తల్లి కానీ తండ్రి కానీ బంధువులు కానీ ఎవరన్నా స్వామివారి యొక్క వ్రతాన్ని ఉల్లంఘనము అంటే విడిచిపెట్టేందువల్ల ఇటువంటి కష్టాలు వస్తున్నాయి కావచ్చు, బాధ్యత పరీక్షించి అడగండి చెప్పారట. వెంటనే ఆ యొక్క రాజుగారు ఆ యొక్క విషయాన్ని తన భార్య అంటే పుణ్యావతి చెప్పినప్పుడు పుణ్యావతి పిల్లవాడిని దగ్గర తీసుకొని, ఓరి నాయన నేను కానీ మా చెల్లినట్టు మీ యొక్క అమ్మగారు కానీ మేము పుట్టినప్పటింది మా నాన్నగారు ఇక కేదారేశ్వరుడు నమ్ముకుంటున్నాడు, ఆ యొక్క వ్రత ప్రభావం వల్ల మేము అందరూ సుఖంగా సంతోషంగా ఉంటున్నాము, మరి ఇప్పుడు మీ అమ్మగారు ఆ యొక్క నమ్ముతుందా అని పడిందట. ఒక పిల్లవాడి విధంగా చెబుతున్నాడు. పెద్దమ్మ నేను పుట్టక ముందు, నేను పుట్టి 10 సంవత్సరాలు అయింది, నేను పుట్టక ముందు ఏమి నమ్మిందో కానీ నేను పుట్టినప్పటి మాత్రం ఏ యొక్క నమ్ము కానీ వ్రతము కానీ చేయడం అని చెప్పిందట. వెంటనే పిల్లవాడిది ఇదే ప్రభావం చెప్పనుకొని స్వామివారికి నమస్కారం చేసి పిల్లవాడి చేత యొక్క నొమ్ము నోమించి ఆ యొక్క నొమ్ము యొక్క దండను పిల్లవాడి యొక్క మెడలో ఒకటి వేసిందన్న సూత్రాన్ని చేతిలో ఒకటి కొట్టిందట. కాబట్టి పిల్లవాడికి మళ్ళీ తగిన ధనం ఇచ్చేసి, ఊరి నాయన నువ్వు భయపడకు, నీకు అంతా సుఖమే జరుగుతుందని చెప్పి పిల్లవాడు సాగనంపిందట. వెంటనే పిల్లవాడు ఈ విధంగా జరగడంతోనే స్వామివారి సంతుష్టుండే, కేదారేశ్వరుడు సంతుష్టుండే. మార్గ మధ్యలో వస్తూ ఉండగా మార్గ మధ్యలో మొట్టమొదటిసారిగా పిల్లవాడి దగ్గర అదృశ్యమైన ధనవంతుడు కూడా పిల్లవాడికి వచ్చి ఏర్పాటు చేశాడు భగవంతుడు. ఆ యొక్క ధనం పట్టుకుని మార్గ మధ్యలో వస్తుండగా మార్గ మధ్యలో గాలి రూపంలో గాలి కూడా దర్శనమిచ్చేసి, ఈ బాలక నీ దగ్గర నీ ధర్మం నాకెందుకే అని చెప్పి పిల్లవాడికి సంగతి ధనవంతుడు పిల్లవాడికి ఇచ్చాడ. ఆ ధరం కూడా మార్గం పట్టుకుని మార్గ మధ్యలో వస్తుండగా కొంతమంది మాయాదొంగ పిల్లవాడికి ఎదురుపడ్డారట. పిల్లవాడు మళ్ళీ భయపడ్డారట. వెంటనే పిల్లవాడిని భయపడదు నాయన అని చెప్పి ఆ మాయాదొంగలు, ఓరి నాయన ఇంతకుముందు మీ దగ్గర మీ యొక్క ధనం దొంగలిచ్చాము, మీ ధనం మాకు అవసరం లేదు, ఇదంతా కూడా దేవుడు మాయా అని చెప్పి చెప్పారట. అని చెప్పి పిల్లవాడి దగ్గర ముందు సంగ్రహించిన దొంగలి ధనము దేవుడు పిల్లవాడికి ఇచ్చారట. ఈ విధంగా పెద్ద ఇచ్చే ధనము ఆ తర్వాత 3 సార్లు పోయి ధనమంతా కూడా పిల్లవాడి దగ్గర ఆ ధనం కూడా పట్టుకొని మార్గ మధ్యలో వస్తూ ఇంటికి వస్తున్నాడట. అదే సమయంలో ఈ యొక్క పిల్లవాడి యొక్క తనైనటువంటి విక్రమాదిత్య రాజు అదే రోజు వేటకు వచ్చాడట. సాయంకాలం అయిందట. పిల్లవాడు దూరం నుంచి చూశాడట. చూసి భటులు చెప్తున్నాడట, ఈ భటులారా అక్కడ ఎవరు పిల్లవాడు ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, తేజస్గా ఉన్నాడు, వెంటనే వెళ్ళి పిల్లవాడిని పట్టుకురాని చెప్పినాడట. వెంటనే ఆ భటులు వెళ్ళి పిల్లవాడిని ధనంతో సహాయం పాటుగా రాజుగారి దగ్గర పట్టుకొచ్చారట. రాజు విధంగా ప్రశ్నిస్తున్నాడట. రాజుగారికి పిల్లవాడు నమస్కరించాడట. అప్పుడు రాజుగారి విధంగా అంటున్నాడు, ఓరి బాలక ఎవరు నీవు, ఈ సాయంకాలం పూట ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు, ఆ యొక్క మూడులు ఏంటి, ఆ సంచుల్లో ఏముంది అని చెప్పి అడిగి దొంగమాచి అడిగారట. అప్పుడు ఈ పిల్లవాడి విధంగా చెప్తున్నారు, రాజా నమస్తులు, నేను ఎవరో దొంగను కాదు, మా తల్లి పేరు భాగ్యావతి, మా తల్లి పేరు విక్రమాదిత్యుడు, మా పట్టణం ఉజ్జయిని మహంకాళి పట్టణము, మా పెద్దని పేరు కాంచీ పట్టణంలో నుండి కాంతర విష్ణు రాజు, మా పెద్దని పుణ్యావతి, మేము ఈ యొక్క దగ్గర నుండి దుర్వాస మహాముని ఆశ్రమంలో ఉన్నాము, మా యొక్క అమ్మను మా నాన్నగారు ఇంటి నుంచి వెళ్ళగొట్టడం వల్ల ఈ విధంగా ఉన్నామని చెప్పారట. వెంటనే రాజు మొత్తం కనుక్కొని విచారించి బాధపడి ఆ పిల్లవాడు ఎవరో కాదు తన కుమారుని చెప్పి నమ్మి ఆ పిల్లవాడిని దగ్గర తీసుకుని, ఓరి నాయన ఇంత కష్టపడుతూ ఇన్ని రోజులు ఇక్కడే ఉన్నారు నాయన అని చెప్పి బాధపడుతూ ఆ పిల్లవాడిని తీసుకుని రథాన్ని ఎక్కించుకొని ఆ పిల్లవాడిని తీసుకుని రాజు ఆ యొక్క దుర్వాస మహాముని యొక్క ఆశ్రమాన్ని చెప్పినట. ఆశ్రమానికి వెళ్ళడంతోనే దుర్వాస మహాముని రాజుగారికి ఎదురుగానట, ఓ మహారాజా, ఈ యొక్క భార్య భాగ్యావతి కేదారేశ్వరుడు ఉల్లంఘన అంటే విడిచిపెట్టుంది, కష్టపడుతుంది కాబట్టి వెంటనే ఆమె చేత నీవు నోమించుకొని మీరిద్దరూ సుఖంగా సంతోషంగా ఉండండి అని చెప్పి రాజుగారు చెప్పారట. ఆ యొక్క మహర్షి చెప్పిన విధంగానే ఆ రాజుగారు తన యొక్క భార్య భాగ్యావతిని తీసుకుని తన యొక్క కుమారుడిని విజయబాహుని తీసుకుని మార్గ మధ్యలో రాజుగారి యొక్క ఆ విక్రమాదిత్య యొక్క
భార్య భాగ్యావతి యొక్క అక్కగారి పుణ్యావతి దగ్గరికి, తర్వాత కాంచీ పట్టణానికి మార్గ మధ్యలో వెళ్ళి ఆ రాజుగారిని కూడా తీసుకొని వీళ్ళందరూ కలిసి 2 రథాలలో భటుల సహాయంతో అందరితో కలిసి తన యొక్క ఉజ్జయిని మహంకాళి పట్టణానికి వెళుతున్నారట. ఉజ్జయిని మహంకాళి పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆ పట్టణ ప్రజలందరూ కూడా రాజుగారు వచ్చారు, రాణిగారు వచ్చారు, తర్వాత యువరాజు గారు వచ్చారని చెప్పి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా వాళ్ళందరికీ మంగళహారాలు తెచ్చి ఆహ్వానం పలికారట. ఆ తర్వాత రాజుగారు ఒక మంచి వేళలో ఒక సాయంకాల సమయంలో కేదారేశ్వర వ్రతాన్ని అత్యంత ఘనంగా చేసుకున్నారట. వ్రత ప్రభావం వల్ల రాజుగారు ఎంతో కాలము చిరకాలము మహారాజుగా ఉండి ఎన్నో రకాలుగా దాన ధర్మాలు చేస్తూ ఆ తర్వాత గోదానము, భూదానము, అన్నదానము, వస్త్రదానం చేశాడట. వేద సాధనానికి అన్నదానం చేసుకుంటూ ఎంతో సుఖంగా రాజ్యం చేశాడట. తురుకు చక్రవర్తి కూడా అయ్యాడట. ఆ తర్వాత ఈ యొక్క రాజుగారు ప్రజలందరి చేత కూడా ఈ యొక్క నొంగు నొమ్మించిన వాడే సుఖంగా సంతోషంగా ఉన్నాడట. ఈ విధంగా ఈ వ్రతము చేసినప్పుడు ఎవరైనా చూసినను, ఈ కథను ఎవరైనా విన్నను, ఈ కథ ఎవరైనా చెప్పినను వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండి చివరికి మోక్షం ఉందా అని చెప్తున్నారట. అంతేకాకుండా ఈ యొక్క కేదారేశ్వర యొక్క పేర వనములు, గుడులు, తటాకంబులు, ధనక్షేపములు, పాఠశాలలో ఏ ధర్మసంతాలు కట్టిన వారందరూ కూడా తర్క విరోధము సంతానం చెప్తున్నారట. స్వర్గం కూడా లభిస్తుంది చెప్తున్నారట. దిరేవాకండే స్కాంద పురాణే కేదారేశ్వర కథా సమాప్త. నమస్కారం సమర్పయామి దేవతాభ్యో నమో నమః. ఓం స్వస్తి. నమస్కారం దేవతాభ్యో నమో నమః.